అందరికీ జై భీములు. ఈరోజు అక్టోబర్ 14 సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత నవ బౌద్ధ ధర్మ యోధులు డాక్టర్ బి అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజు. మరి కుల వర్ణ అసమానతల చాతుర్వర్ణ వ్యవస్థ మూలమైన హైందవ బ్రాహ్మణీయ ఆర్యజాతి వైదిక మతాన్ని వదిలి కరుణ, ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రబోధించిన గౌతమ్ బుద్ధుని యొక్క సిద్ధాంతాలని, తాత్వికవాదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాదాపు 6 లక్షల మంది తన అనుచరులు ఈరోజు అక్టోబర్ 14వ తారీఖున 1956 మహారాష్ట్రలోని నాగ్పూర్ దీక్షా మైదానంలో లక్షలాది మందితోటి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజు అక్టోబర్ 14. ఈ సందర్భంగా లక్షలాది అనుచరులతోటి మరి హిందూ బ్రాహ్మణీయ కులవర్ణ వ్యవస్థని వదిలి స్వేచ్ఛని, సమానత్వాన్ని, మానవత్వాన్ని ప్రబోధించిన గౌతమ్ బుద్ధుని యొక్క తాత్విక సిద్ధాంతాన్ని స్వీకరించిన రోజు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకి పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశంలో మరి చాతుర్వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ వల్ల బ్రాహ్మణీయ సమాజం ఏర్పాటు చేసుకున్న ఈ దుర్మార్గమైన అమానవీయ కుల వ్యవస్థని పునాదితో ఉన్న ఈ అధర్మాన్ని వదిలితే తప్ప ఈ దేశంలో సమానత్వం రాదు, మరి స్వేచ్ఛ ఉండదు ఈ మతంలో, ఈ బ్రాహ్మణీయ వైదిక మతంలో. కాబట్టి బౌద్ధ ధర్మాన్ని ఈ దేశంలో దళిత భోజన సమాజం అంతా కూడా, పీడిత ప్రజలందరూ కూడా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాలి. మరి బుద్ధుని యొక్క ధర్మాన్ని, బుద్ధుని యొక్క తాత్విక నినాదాన్ని మరి భారతదేశంలో ఉన్న యావత్తు మెజార్టీ దళిత భోజన సమాజం తాత్వికంగా పరివర్తన చెందితే తప్ప ఈ దేశంలో పీడిత కులాలకు, అంటరాని జాతులకు మరి సామాజికంగా సోషల్ జస్టిస్ రావాలంటే ఖచ్చితంగా తాత్విక పరివర్తన చెందాలని, అది బౌద్ధ ధర్మ తాత్విక పరివర్తన చెందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు 1956లో నాగ్పూర్ కేంద్రంగా ఈ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ వారసులు హైందవ బ్రాహ్మణీయ ఆర్ఎస్ఎస్ కాషాయ దళం అసమానతలకు సంబంధించిన ఈ చాతుర్వర్ణ కుల వ్యవస్థ మనువాదులు ఈ వారసులే ఈరోజు బీజేపీగా వివిధ దోపిడీ కులాల రాజకీయ పార్టీలుగా చలామణి అవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ గాని ఇవన్నీ కూడా బౌద్ధ ధర్మానికి వ్యతిరేకంగా, మానవత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే అంటరాని ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద ఈ ఆర్ఎస్ఎస్ మనువాదులు, ఈ బ్రాహ్మణయ్య, కాషాయ, ఈ శక్తులు, ఈ గూండాలంతా కూడా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదు. ఈ ఆర్ఎస్ఎస్ శక్తులు, ఈ బ్రాహ్మణీయ మతం, కులం, వర్ణ వ్యవస్థ వాళ్ళ వారసులు అందరూ కూడా అంటరాని జాతులు ఉన్నత స్థాయిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద మీరు పైన కూర్చొని మా తీర్పులు ఇస్తారా, అంటరాని జాతులు మా కాళ్ళ కింద ఉండాలి తప్ప చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉండకూడదనే ఒక దుర్మార్గమైన హైందవ మత బ్రాహ్మణీయ వ్యవస్థ చెబుతుంది. అందుకే ఈ రోజు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో అంటరాని ప్రజల్ని, దళితుల్ని ఇప్పటికి కూడా కులపరంగా, మరి జాతిపరంగా, వర్ణపరంగా అన్ని రకాలుగా సామాజిక వివక్షత, అణిచివేత, దోపిడీ జరుగుతున్నాయి. దీనికి కారణం ఈ బ్రాహ్మణీయ వైదిక ఆర్య జాతుల మతం, వైదిక మతం. కాబట్టి ఈ వైదిక హైందవ మతాన్ని వదిలి బయటికి వస్తే తప్ప దాని స్థానంలో దోపిడీ బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వ్యవస్థ, దాని స్థానంలో స్వేచ్ఛని, సమానత్వాన్ని, సభ్రతత్వాన్ని, కరుణ, ప్రేమ, మానవత్వాన్ని ప్రబోధించే బౌద్ధ ధర్మాన్ని ఈ దేశంలో యావత్తు మెజార్టీ దళిత ప్రజల సమాజం
మరి దీక్ష తీసుకొని బౌద్ధ సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా నవ భారతాన్ని నిర్మించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఇచ్చిన పిలుపుని మనమంతా అందుకొని బ్రాహ్మణీయ కుల వర్ణ వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా బౌద్ధ తాత్విక పరివర్తన మరి రాజ్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ రోజు అక్టోబర్ 14 అంటే భారతదేశంలో పీడిత కులాలు ఒక పెద్ద విప్లవం వచ్చిన రోజు. అక్టోబర్ 14 ఈ దేశంలో దళిత బహుజన సమాజం ఈ దుర్మార్గమైన బ్రాహ్మణీయ వర్ణ కుల వ్యవస్థని వదిలి మరి స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రదర్శించిన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజుని మనమంతా కూడా దీన్ని వారసత్వంగా తీసుకొని అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో మరి ఏ మతాలు కూడా మనం దగ్గర రానియకూడదు. మతము మత్తు ముందు లాంటిది. దేవుడు పేరు మీద, దెయ్యం పేరు మీద, రాక్షసుల పేరు మీద అన్ని కట్టుకథలు పెట్టి ఈ దేశంలో మెజార్టీ సమాజాన్ని మనల్ని ఒక దుర్మార్గంగా అనిచేస్తుంది. అందువల్ల బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం ద్వారా మాత్రమే మరి విజ్ఞానం, వివేకం, జ్ఞానం మరి అన్ని రకాల పరమైన ఒక తాత్విక పరివర్తన మనం చెందిన వాళ్ళు అవుతాం. కాబట్టి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాల్సిన బాధ్యత, తాత్విక పరివర్తన చెందాల్సిన బాధ్యత ఈ దేశంలో కోట్లాది మంది దళిత బహుజన సమాజానికి ఉందని తెలియజేస్తూ అంబేద్కర్ గారు ఇచ్చిన తాత్విక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ యావత్తు కోట్లాది మంది దళిత బహుజన సమాజానికి తాత్వికంగా పరివర్తన చెందాలని పిలుపునిస్తున్నాం. జై భీమ్, నమో బుద్ధాయ, జై భీమ్, నమో బుద్ధాయ.